విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నమూత గుండెపోటుతో కన్నమూసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ సహా పలువురు సంతాపం. యాదాద్రి ఆలయంలో సెల్ ఫోన్ నిషేధం భక్తులకు ఇప్పటికే అమలవుతున్న రూల్ ఇకపై భద్రతా సిబ్బందికి వర్తింపజేయనున్నట్లు వెల్లడి. ప్రధాన ఆలయంలోకి వెళ్లే సిబ్బందికి ఈవో ఉత్తర్వులు. నేర చరిత్రలో అత్యధికులు బీజేపీలోనే. మొదటి దశ ఎన్నికల్లో 252 మంది అభ్యర్థులపై కేసులు. బీజేపీ అభ్యర్థులు 28 మందిపై కేసులు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు. ఏడీఆర్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు. లిక్కర్ కేసులో నేను బాధితురాలిని మాత్రమే. నా వ్యక్తిగత పరువు ప్రతిష్ట దిగజార్చారు. తనపై తప్పుడు కేసు పెట్టారనే ఆరోపణ. ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదంటూ వివరణ. తిహార్ జైలు నుంచి కవిత 4 పేజీల లేఖ. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కి జెడ్+ సెక్యూరిటీ. సిఈసికి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో హోంశాఖ నిర్ణయం. రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీల సిఫార్సు. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ సస్పెన్షన్ వేటు. 38 మంది సెరుపు ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు. రాజకీయ సమావేశాలకు హాజరయ్యిన ఉద్యోగులు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి పోటీ. సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం. ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ చర్యలు. ఓటరుకు ఆ హక్కు లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. అరుణాచల్ ప్రదేశ్ తేజ్ నియోజకవర్గ ఆస్తులను వెల్లడించలేదని కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ నేతకు అనుకూలంగా గౌహతి కోర్టులో తీర్పు. హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. ఎమ్మెల్యే కరికోక్రి ఎన్నికను సమర్థించిన సుప్రీంకోర్టు. చిల్పిచేడు మండలంలో ఉట్టిపడిన ఉగాది ఉత్సవాలు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలతో పండగ. డప్పు సప్పులు, ఎడ్ల బండ్ల విన్యాసాలతో కోలాహలం. ఉగాది పచ్చడి పంచుకుంటూ శుభాకాంక్షల వెల్లువ. ఉగాది పంచాంగం శ్రవణంతో ఆనందోత్సవాలు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మొకినా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గౌండ్ర సత్యం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న భీమ్ భరత్. తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ చైర్మన్ రాజ్మల్ల సిద్ధేశ్వర్. కాంగ్రెస్ పార్టీకి మాదిగల పట్ల చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో 70 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. మొయినాబాద్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంస్థలు. జంపింగ్ నేతకు గడ్డు కాలం. అధికారం లేకుండా అర నిమిషం కూడా ఉండలేని నేత గెలుపు కష్టతరమని జోరుగా ప్రచారం. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలే అవకాశాలు ఎక్కువ అంటున్న రాజకీయ విశ్లేషకులు. మరోవైపు జిల్లాలో బలంగా వీస్తున్న బీజేపీ గాలులు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ. రైతులను నిలువదప్పిడి చేస్తున్న సూర్యాపేట జిల్లా రహదారిపై ఉన్న యువన్ కృష్ణ రైస్ మిల్. ఒక కింటాకు 200 నుండి 300 వరకు దోపిడీ. ప్రశ్నిస్తే కొనుగోలు చేయము, మీ దిక్కున చోట చెప్పుకో అంటూ రైతులకు బెదిరింపులు. గతంలో పొలిటికల్ లీడర్ల అండదండలతో ఆగడాలు. ఎవరైనా తనిఖీ కోసం వెళ్తే పొలిటికల్ లీడర్ల బెదిరింపు కాల్స్. రైతులను నిండా ముంచుతున్న మిల్ను సీజ్ చేయాలంటున్న రైతులు. రేవంత్ కు తిరుగుండదు. సింహంలా పని చేస్తున్నారు. భవిష్యత్తుపై యోగి ప్రధాని అయ్యే అవకాశం. రాహుల్ కు రాజయోగం. కాంగ్రెస్ కు అనూహ్య స్థానాలు. గాంధీభవన్ పంచాంగ శ్రవణంలో శ్రీనివాస్ మూర్తి. మోగిన కరువు గంటికలు. జలాశయాల్లో అడుగంటిన నీటి నిల్వలు. బెడ్ స్టే రోజు దాటిన శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిస్థితి దయనీయం. విలువలలాడుతున్న బోరు బావులు. ప్రశ్నార్థకమవుతున్న తడి పంటలు. ఎండిపోతున్న కుంటలు, మడుగులు, వాగులు. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు కోడ్ తర్వాత 50,000 పోస్టుల భర్తీ. ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు. అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం. వేగంగా సాగుతున్న కసరత్తు. జాబ్ క్యాలెండర్ రూపకల్పన. అమెరికాలో కిడ్నాప్ అయిన విద్యార్థి మృతి. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వైనం ఎక్స్ వేదికగా ప్రకటించిన అమెరికా పోలీసులు. విద్యార్థి అరఫాత్ కుటుంబంలో విషాదం. విద్యార్థుల వరుస మరణాలతో ఇక్కడి తల్లిదండ్రులలో ఆందోళన. బట్టి కామె డ్రైవర్ పై దాడి వెనక ఉన్న మర్మమేంటి? చినికి చినికి గాలివానలా రాజుకుంటున్న లా అండ్ ఆర్డర్ వ్యవహారం. నివురుగప్పిన నిప్పుల ప్రజాగ్రహం. సిపి తరుణ్ జోషి వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్. పునరావృతం కాకుండా చూడాలంటూ గట్టి వార్నింగ్. ఆందోళనకు సిద్ధమవుతున్న దళిత సంఘాలు. సీఎం రేవంత్ భద్రత మరింత పెంపు. వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన సెక్యూరిటీ. 3 నెలల్లో 3 ప్రమాదాలతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అధికారుల్లో ఆందోళన. కొడంగల్ పర్యటనలో కారు టైరు పేలడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం.
కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ న్యాయ పోరాటం, బారసా లీగల్ సెల్ సభ్యులతో సమావేశం, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సీరియస్, కొండ సురేఖ, కేకే, ఎన్ఎంకు లీగల్ నోటీసులు, పరు నష్టం దావాకు సిద్ధమవుతున్న టీం 1-2 రోజుల్లో వేసే అవకాశం. ఇక ప్రచార బేరీ 18 నోటిఫికేషన్, 19 రంగంలోకి రేవంత్, రోజు 2 సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు. ప్రచారానికి జాతీయ నేతలు 13 నుంచి కేసీఆర్ ప్రచారం. ఇప్పటికే ప్రచారంలో భాజపా, ఈ నెలలో మళ్లీ మోడీ సభ. చేవెళ్ల గెలుపు బారసాకు మలుపు, గట్టి పట్టుదలతో ఉన్న అధిష్టానం, కాసని గెలుపు సురువంటూ స్పష్టం. పార్లమెంటు స్థానంపై కేటీఆర్ సమీక్ష, బహిరంగ సభ ఏర్పాట్లు, ఓటర్ నాడిపై ఆరా, ఎప్పటికప్పుడు అందరినీ అలర్ట్ చేస్తున్న కేటీఆర్. ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, ప్రకటించిన పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. సొంత ఇరకాల్లోనే ముఖ్య నేతల తిష్ట, బీజేపీ ఎన్నికల ప్రచారం తీరిది, ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు, అసెంబ్లీ ఎన్నికల గురపాఠమేనా, జాతీయ నేతలపైన ఆశలన్నీ, నోటిఫికేషన్ విడుదలయ్యాకే తెలంగాణలో అగ్రనేతల టూరు. సిరాచుక్క ఖరీదు 55 కోట్లు, ఎన్నికల కోసం 26.55 లక్షల బాటిల్ సిద్ధం. మైసూరు పెయింట్స్ కంపెనీ నుంచి తయారు, మళ్లీ ఓటేయకుండా చెక్ పెట్టే వ్యూహం, తొలిసారి 1962 సార్వత్రిక ఎన్నికల్లో వాడు.